వస్తుంది. 108 ఉపనిషత్తులు మొట్టమొదటిసారి చేయడం ఇదే అన్నమాట. అందులో ఏ ఉపనిషత్తు ఇచ్చేస్తే ఆ ఉపనిషత్తు మాత్రమే టెక్స్ట్ వస్తుంది అక్కడి నుంచి, ఇలా వస్తుంది అన్నమాట. అలాగే దానికి ఇంట్రడక్షన్స్ తెలుగులో రాయించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఉపనిషత్తులు అనేవి కేవలం ఎక్కడో అది యోగులు చదువుకునేది కాదు, అందరికీ సార్వజనికంగా కావాలని ప్రతిదానికి కూడా ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇలా వస్తుంది, ఉపోద్ఘాతం వస్తుంది. ఉపోద్ఘాతంలో ఉపనిషత్తులన్నీ ఒకచోట 108 ఉపనిషత్తులు ఒకచోట చేర్చి ఒక వెబ్సైట్గా మార్చి మనకు అందిస్తున్నారు. ఆ పాప మిమ్మల్ని మైక్ పట్టేట్లేదు చెప్పేటప్పుడు పనిచేస్తాను. చెక్ చెక్ అమ్మ వాళ్ళ అమ్మాయి ఓం నమ శివాయ. 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 మహాశివరాత్రి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహాశివరాత్రి రోజున మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా వచ్చిన నిరంజని పీతాధీశ్వర స్వామీజీ శ్రీ 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 మహా మండలేశ్వర కైలాస నందగిరి మహారాజ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన్ని నేను ఈరోజు ఇట్లా కలుస్తాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, నాకు చాలా చాలా అదృష్టం. బాబు గారు అరెస్ట్ చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా చాలా పెరిగింది. రాముడులాగానే కాదు, కొన్నిసార్లు శివుడిలాగా ఉండాలని బలంగా నాలో నమ్మకం పెరిగింది. నేను రోజు సమావేశాలు పెట్టుకునే రూములో శివుడిని పెట్టుకున్నాను. ఆ విగ్రహానికి రోజు నేను పూజించి కార్యక్రమాలు ప్రారంభిస్తా. ఆయన్ని తలుచుకున్నా, ఆయన విగ్రహాన్ని చూసినా ఎక్కడ లేని బలం నాకు వస్తుంది. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, పాదయాత్ర ఈయన చేయగలుగుతారా కానీ నేను శివుడి భక్తుడిని కదా. 226 రోజులు 3132 కిలోమీటర్లు స్వయంగా శివుడేనని నడిపించారు. సత్యం, శివం, సుందరం, సంతోషాన్ని పంచేవాడు మన శివుడు. మానవత్వం, శివతత్వం. ఆయన విషాన్ని మింగి అందరికీ అమృతం పంచారు. ధ్యానం, మౌనం, జ్ఞానం
తప్ప ఇతర అలంకరణలు ఉండవు మన శివుడికి. భక్తి తప్ప మరి ఇతర కానుకలు కోరరు మన శివుడు. కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు మన శివుడు. మన శివుడు అర్ధనారీశ్వరుడు. మహిళలు గౌరవించాలి, మహిళల గొప్పతనం నేర్పించింది మన శివుడు. శివుడు ఇష్టమైన మహాశివరాత్రి రోజున ప్రారంభమవుతాం. మహాభక్తి ఛానల్ ఒక శక్తిగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుతున్నాను. ఒక సామాన్య జర్నలిస్ట్గా ఆయన కెరియర్ ప్రారంభించిన వంశీ గారు ఈరోజు మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి అధినేతగా ఉంటాం. నిజంగానే చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. మహాకుంభమేళ ఆఖరి రోజు ఈరోజు. మహాశివరాత్రి పర్వత దినాన మొదలైన మహాభక్తి ఛానల్ హిందూ ధర్మాన్ని కాపాడేలాగా కృషి చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళు నేను కోరుకుంటూ ఛానల్ యజమానికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు విచ్చేసిన మన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మహాహారతి చూడబోతున్నామండి. అంటే మీరు కాశీలో గంగమ్మ హారతి చూసుంటారు. పుష్కరాలప్పుడు మనకు కృష్ణమ్మకి, గోదావరి తల్లికి మనం హారతులు ఇస్తుంటాం. అలా మహాహారతి ఈరోజు ఈ అద్భుతమైన పర్వదినాన మీ అందరి కోసం ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ మహాహారతిలో 9 హారతులు, 9 మొత్తం 81 హారతులు ఉండబోతున్నాయి. అవి ఏంటో తెలుసా? ఓంకార హారతి, నాగహారతి, సూర్యహారతి, చంద్రహారతి, పంచహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి అన్నీ కలగలిపి మన కృష్ణమ్మ తల్లికి, మన కృష్ణమ్మ తల్లికి 81 పవిత్ర హారతులతో అర్చన జరగబోతోంది. సో ఈ మహాహారతిని తిలకించవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఇలాంటి మొత్తం 81 హారతులతో మన కృష్ణమ్మ పవిత్ర హారతులు జరగబోతున్నాయండి. ఈ మహాహారతిని చూసి తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి విన్నపం తెలియజేస్తున్నానండి.